సాకార ఆరాధన చెయ్యమని ఎన్నో శాస్త్రాలు, ఎందరో సిద్ధపురుషులు, ఎందరో అవధూతలు ప్రబోధించడం జరిగింది. అట్లని మరి ఏం చేయాలి? సాకారములో పడిపోకూడదు. చూశారా, మీకు వైష్ణవం ఉందనుకోండి, మధ్వాచార్యుల యొక్క సాంప్రదాయము, రామానుజాచార్యుల సాంప్రదాయం ఉందనుకోండి, వాళ్ళు ఇంకా సాకారంలో పడిపోతారు. ఇంకా వాళ్ళకు నిరాకారం అనేటువంటి విషయము మచ్చు కూడా తెలియదు వాళ్ళకు. ఇంకా పరమాత్మ అంటే మహావిష్ణువు, ఆ మహావిష్ణువు ఈ గద పట్టుకుంటాడు, చక్రం పట్టుకుంటాడు, శంఖం పట్టుకుంటాడు, పితాంబరములు వేసుకుంటాడు, ఇట్లా ఉంటాడు అని దాంట్లో పడిపోతారు. మరి నిజంగా అది మహావిష్ణువు యొక్క, నారాయణుని యొక్క సత్యస్వరూపమా? కాదది. గోవింద గోవింద అని ప్రతి సంవత్సరం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసి లడ్డు తింటూ ఉంటారు. మరి నిజంగా అది వెంకటేశ్వర స్వామి సత్యస్వరూపమా? కాదు. అరే, కాని స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, సత్యమైన స్వరూపాన్ని విస్మరిస్తూ ఉన్నావు. భైరవ స్వామి వారు చెబుతూ ఉన్నారు ఏమని? సాకారము నువ్వు పట్టుకో, తప్పు లేదు. సాకారమే సర్వస్వం కాదు, సాకారమే గమ్యం కాదు, సాకారమే లక్ష్యము కాదు. కొంతమంది టెంపుల్స్లో వెళ్తూ ఉంటారు. ఏమండి, మా ఇంటి పక్కనే ఉందండి టెంపుల్, బాబా టెంపుల్, శివ టెంపుల్ అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి దేనికి పరిమితం అవుతారు అంటే ఆ టెంపుల్లోని విగ్రహానికి పరిమితం అవుతారు. వెళ్ళు, పరిమితం చేయొద్దు అంటున్నాను. మరి నీ ఇంట్లో లేడా పరమాత్మ? పూజా మందిరం పెట్టుకున్నావు కదా, ఒక విగ్రహం పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు పోతున్నావయ్యా నువ్వు మళ్ళీ ఎందుకు పోతున్నావు? నీ ఇంట్లో శివలింగం పెట్టుకొని నువ్వు పక్కనే శివాలయం ఉందని వై ఆర్ గోయింగ్ అంటే అర్థం ఏమిటిది? నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు మా పూజా మందిరంలోని శివలింగంలో శివుడు లేడు అని. ఇక్కడ తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటి అంటే, నువ్వు నిరాకారాన్ని మరిచిపోకూడదు. ఎందుకు? అదే సత్యమైన స్వరూపము. నిరాకారమే లక్ష్యమని చెప్పేసి నీవు నిరాకార సాధన గనక చేయలేని పరిస్థితిలో ఉంటే నువ్వు సాకార ఆరాధన చేయడంలో తప్పు లేదు, చెయ్యాలి కూడా. కాబట్టి సాకారం ఇంపార్టెంటే, నిరాకారం ఇంపార్టెంటే. ఎంతవరకు ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, వైష్ణవము అనగానే వాళ్ళు ఏం చేస్తారు? మునిగిపోతారు. ఇంకా యూ హ్యావ్ టు కమ్ టు ద ఫీల్డ్ ఆఫ్ నిరాకార. నువ్వు విష్ణువుని పట్టుకున్నా, నారాయణని పట్టుకున్నా, మరేవుని పట్టుకున్నా విడిచిపెట్టాలి నారాయణని కూడా. అప్పుడే అసలు సిసలైనటువంటి నారాయణుడు నీకు దొరుకుతాడు.